పాత 500, 1000 రూపాయల నోట్ల తర్వాత కొత్తగా మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన 2000 రూపాయల నోట్లు ప్రింటింగ్ మిస్టేక్ ఉందని చాలామంది నెటిజన్లు ఆ నోట్లో మిస్టేక్ ఉన్న ప్రాంతాన్ని రౌండప్ చేసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. వారు ఆరోపిస్తున్న మిస్టేక్ ఏంటంటే ఏ నోట్పై అయినా 15 భాషల్లో ఆ నోట్ విలువను తెలిపేలా రాస్తారు. సేమ్ 2000 రూపాయల నోట్పై కూడా అలాగే రాశారు. కానీ ఈ నోట్పై ఓసారి 2000 రూపాయ అని, మరోసారి 2000 రూపాయే అని రాసి ఉంది. వాస్తవానికి 2000 రూపాయలను హిందీలో 2000 రూపాయే అనాలి. అలా కాకుండా 2000 రూపాయే అని తప్పుగా రాశారని, అది కూడా 2 సార్లు రాశారని చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే ఇదే ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు కొందరు నెటిజన్లు. దీనికి వారు చెబుతున్న సమాధానం ఏంటంటే 2000 రూపాయ అనేది ఒకటి కొంకణి లాంగ్వేజ్ది, మరో 2000 రూపాయే అనేది మరాఠీ లాంగ్వేజ్ది. హిందీ జాతీయ భాష కాబట్టి దానిని సపరేట్గా 2000 రూపాయ అని రాశారు అనేది వారిచ్చిన సమాధానం. అలా అయితే భారత రాజ్యాంగం గుర్తించిన 24 భాషల్లో కూడా ఆ నోట్ విలువను తెలిపేలా రాయొచ్చుగా అనేది ఇంకో ప్రశ్న. రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలకు లిపి లేదుగా అనేది ఆన్సర్. ఫైనల్గా చెప్పింది ఏంటంటే 2000 రూపాయల నోట్పై ఎటువంటి ప్రింటింగ్ మిస్టేక్ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.